దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాము. ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నేటి దినాన మన దేవుని వాక్యము 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకు ఉన్న స్థలము ఇరుకుగానున్నది. నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవు చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు దయచేసి నీ దాసుడమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చిదిరని చెప్పి వారితో కూడా పోయెను. వారు యొర్దానుకు వచ్చి మ్రానులను నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు గొడ్డలి తెచ్చి తినని మొర్రపెట్టెను. గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలము చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నేలలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దాన్ని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు మరొకసారి శుభములు తెలియచేస్తూ ఉన్నాము. నేటి దినాన మన వాక్య భాగం మరి గొడ్డలి, నీటిలో పడిపోయిన గొడ్డలి. ఇక్కడ ఎలీషా దగ్గర శిష్యులు ఉన్నారు. వారందరూ కూడా ఎలీషాతో పాటు ప్రభుని ఆరాధిస్తూ వారు నివాసం చేస్తున్నప్పుడు వారికి ఆ నివాస స్థలము సరిపోలేదు. ఇరికైపోయినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే మరి యొక్క దగ్గర మన నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకుందామని దైవజనుడి దగ్గరికి వచ్చి సలహా అడిగారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు నివాసం కట్టుకునేది వాళ్ళే, మ్రాణులు తెచ్చుకునేది వాళ్ళే. కానీ వాళ్ళు ఏం చేశారంటే దైవ సేవకుని యొక్క ఆ యొక్క ఏమంటారు మాట కొరకు వారు ఎదురు చూశారు. దైవ సేవకుడు సెలవు ఇస్తేనే కానీ వారు వెళ్ళకుండా అతని మాట కొరకు ఎదురు చూసి దైవజనుని దగ్గరికి వచ్చి, అయ్యా మాకున్న ఈ స్థలము సరిపోలేదు, నివాస స్థలము మరి ఒక దగ్గర కట్టుకోవాలనుకుంటున్నాం. నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి మ్రానులు తెచ్చి మేము మరలా ఇక్కడ ఒక అంటే ఇల్లు లేదా మేము కట్టుకుంటాము అని అడిగినప్పుడు దైవజనుడు అన్నాడు, వెళ్ళండి అని చెప్పాడు. అందులో ఒకడు ఏమన్నాడంటే, అయ్యా సేవకుడా, నీవు కూడా మాతో కూడా రండి అని అతన్ని అడిగినప్పుడు మేము ఆ యొక్క యొర్దాను నది దగ్గరికి వెళ్ళి, అంటే అరణ్యం అనుకుంటా, అక్కడికి వెళ్ళి మేము మ్రానులు నరుకుతాము నది దగ్గరికి వెళ్ళి మీరు కూడా రండి అని అడిగినప్పుడు సరే నేను వస్తాను పదండి అని చెప్పి ఎలీషా వారితో కూడా వెళ్ళాడు. ఎప్పుడైతే ఎలీషా వారితో కూడా వెళ్ళారో ఇక్కడ వీళ్ళు మ్రానులు నరుకుతూ ఉన్నారు. దూలము అంటే చాలా దల్సరైన ఆ యొక్క చెట్టును నరుకుతూ ఉన్నప్పుడు ఆ చెట్టు నరుకుతూ ఉన్నప్పుడు అది యొర్దాను నది ఒడ్డునుందేమో ఆ చెట్టు, అక్కడ వ్రాయబడలేదు. కానీ అది ఏమైందంటే గొడ్డలి ఊడి ఆ నీటిలో పడిపోయింది, ఆ నదిలో పడిపోయింది. అప్పుడు ఆ యొక్క సేవకుడు అయ్యో ఇది నేను ఎరువు తెచ్చిన గొడ్డలే అని ఎలీషాకి మొర్ర పెట్టాడట. మొర్ర పెట్టగానే వెంటనే అక్కడ ఎలీషా ఉన్నాడు కనుక అది ఎక్కడ పడింది నాకు చూపించు అనగానే ఆ స్థలము చూపించగా అతని కొమ్మ ఒకటి నరికి ఆ నీటిలో వేసినప్పుడు గొడ్డలి పైకి తేలిందండి. హల్లెలూయా. వెంటనే దాన్ని పట్టుకోమని చెప్పారు. ఎంత గొప్ప విషయమో ఏంటి. మనలో మన మాట ఒక మాట, ఎక్కడైనా గొడ్డలి నీటిలో తేలుతుందా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. అంటే గొడ్డలి అనేది అది పిడి, అది చాలా దల్సరిగా ఉంటుంది. అది ఒక ఇనుప ముక్క లాంటిది, ఒక 5 కేజీల బరువు ఉంటుంది. అది ఎప్పుడైతే అది నీటిలో పడుతుందో వెంటనే అది మునిగిపోతుంది, పైకి తేలదు. ఎందుకంటే ఇనుముకున్న సహజ గుణము అటువంటి. ఇనుము కానీ రాయి కానీ బరువైన వస్తువు ఏదైనా నీటిలో పడగా ఆ బరువుకున్న సహజ గుణం ఏంటంటే నీటిలో మునిగిపోవడం, అది నీటిలో తేలదు. ఒకవేళ ఏదో ఇనుమును పలాచగా కాగితంలాగా రేకులాగా చేస్తే నీటి ప్రవాహం దాడి ఎక్కువగా ఉంటే అప్పుడు అది ఆ నీటిలో తేలచ్చు. నీటి ప్రవాహం యొక్క ఆ యొక్క శక్తి తక్కువగా ఉండి
అది పలాచగా కాగితంలాగా రేకులాగా చేసినా అది నీటిలో వేయగా అది మునిగిపోతుంది. కొంచెం డబ్బాలోనో వాటిలో నీటిలో మనం రేకు మొక్క వేస్తే అది మునిగిపోతుంది, ఎందుకంటే దానికి నీటి ప్రవాహం తక్కువ. ఇలాంటి నది లాంటి ప్రవాహంలో అయితే తేలొచ్చు. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే ఆ యొక్క గొడ్డలి మరి చాలా బరువైనది. ఆ బరువైన గొడ్డలి నీటిలో మునిగిపోయింది. మనకి ఏదైనా మునిగిపోయింది అని దేవుని ప్రజలకు కానీ, లేకపోతే అన్యులకి, హిందువులకు కానీ, క్రైస్తవులకు కానీ, ముస్లిమ్స్కి కానీ ఎవరికైనా చెప్పారనుకోండి నీటిలో మునిగిపోయింది అని అంటే మొట్టమొదటిగా మనందరికీ గుర్తొచ్చేది ఒకే ఒకటి. అదేంటో తెలుసా? టైటానిక్ షిప్. నీటిలో మునిగిపోయింది అనగానే షిప్ గుర్తుకొస్తుంది. సెకండరీ రెండోది ఏంటి గుర్తుకొస్తుందంటే మనకి పేతురు గుర్తుకొస్తాడు. నీటిలో మునిగిపోయిన పేతురు అంటే సముద్రంలో యేసుక్రీస్తు వారిని చూసి నడిచి గాలిని చూసి భయపడి అతను మునిగి సాగినాను. అంటే ఇక్కడ ఎలీషా, అంటే ఈ రెండు జరగకముందే ఎలీషా గారు ఇక్కడ నీటిలో గొడ్డలిని తేలజేశారు. హల్లెలూయా. ఎలీషాని అక్కడున్న శిష్యుడు మేము వెళ్తున్నాము యోర్దాను నదికి మ్రానులు కొట్టడానికి అనగానే అందులో ఒక వ్యక్తి ఎలీషాని రమ్మని వేడుకున్నాడు. గొడ్డలి నీటిలో తేలడానికి, అది ఎరువు గొడ్డలి, అది తేలడానికి కారణం ఏంటంటే ఒక శిష్యుడు. ఆ శిష్యుడు ఏమన్నాడంటే అతని పేరు రాయబడలేదు కానీ అయ్యా మీరు మాతో కూడా రండి అని పిలిచాడు. వెంటనే నేను దైవజనుడిని, నీతో రావడం ఏంటి, నువ్వు బ్రాహ్మణులు కొడితే నేనెందుకు, నువ్వు తెచ్చి చెయ్యి అని అనలేదు కానీ పదండి నేను కూడా మీతో వస్తాను. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుని సేవకులో దేవుని యొక్క ఆ యొక్క విశ్వాసం లేదా పరిచారక చేసిన వంటి వారితో వారు కూడా కష్టపడి పనిచేసిన వంటి వారు. మనం పౌలు గారిని చూస్తే ఆ యొక్క ఆ దీవిలోనికి వెళ్ళినప్పుడు రక్తవేద కలిగిన వ్యక్తి ఉన్న ఆ దీవి దగ్గరికి వెళ్ళినప్పుడు మెలేతేకు ఏదో ఆ దీవి పేరు, ఆ దీవి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ పొలలు ఏరుతూ ఉంటే పౌలు గారు కూడా పొలలు ఏరుతారు. హల్లెలూయా. అంటే కష్టపడే తత్వం దేవుని సేవకులకు ఉండేది పూర్వకాలంలో, ఇప్పటికీ ఉంది. చాలా మంచి సేవకులు ఉన్నారు, అందరూ మంచి దైవజనులు. నేను ఏ ఒక్క దైవజనుని అనలేదు కానీ కొంతమంది దేవుని ప్రజలు ఏంటంటే వారికున్న ధనాన్ని పెట్టో, చదువుని పెట్టో, జ్ఞానాన్ని పెట్టో దేవుని పని దగ్గరికి వచ్చేటప్పటికి వ్యత్యాసం చూపిస్తారు. ఇది నేను చెయ్యను, ఇది నేను చేయకూడదని. అలా ఎప్పుడు అనుకోకూడదు. నేటి ఉన్న యవనస్తులు అందరూ కూడా ఇలాగే ఉన్నారు. ఇది దేవుని పనిని తెలిసినప్పటికీ కూడా, దానివల్ల ఆశీర్వాదం వస్తుందని తెలిసినప్పటికీ కూడా ఇది నా చదువేంటి, నేనేంటి, ఇది నేను ముట్టుకోకూడదు, నేను చేయకూడదు అన్న వంటి వాళ్ళు ఉన్నారు. దానికి వేరే వారు చేస్తారన్నట్టుగా ఉన్నారు. ఎప్పుడు కూడా దేవుని పని దగ్గర మన వ్యత్యాసం చూపించకూడదు. దేవుడు నీకు ఏ పని అప్పగిస్తే అది దైవ పని, దేవుని పని, అది నువ్వు చెయ్యాలి. అయితే మన వాక్యం అది కాదు. ఇక్కడ ఎలీషా వెళ్ళినప్పుడు అక్కడ మరొక వ్యక్తి ఆ దూలాలు నరుకుతూ ఉన్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోయింది. పడిపోగానే అతడు మొర్ర పెట్టాడంట. హల్లెలూయా. పడిపోయిందని లబ్బో దిబ్బో కొట్టుకొని ఏడవలేదు కానీ అది ఎరువు గొడ్డలి. అంటే ఒకవేళ ఇప్పుడు అది పట్టుకెళ్ళి ఇవ్వటానికి కూడా వీళ్ళ దగ్గర తగిన పారిశ్రామికము వీళ్ళ దగ్గర లేదు, ధనం లేదు. ఎరువు తెచ్చారు, మేము ఇలా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, మాకు ఇది చాలేదు, మాకు మీకు గొడ్డలు ఇవ్వండి అని ఎవరి దగ్గర ఎరువు అడిగి తెచ్చారట. ఇప్పుడు అది నీటిలో పడిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఇవ్వాలి? అప్పుడు అతడు మొరపెట్టినప్పుడు వెంటనే పక్కనే ఉన్న ఎలీషా అది విని అది ఎక్కడ పడిపోయిందో దాని స్థలాన్ని నాకు చూపించండి అన్నాడు. హల్లెలూయా. ఆ స్థలంలో కొమ్మ నరికి వేసాడట. ఏంటి, కొమ్మ నరికి వేస్తే గొడ్డలు ఎక్కడైనా తేలుతుందా? మనం వేసి చూద్దాం, గొడ్డలు తేలుతుందా? తేలదు. కానీ దేవుని దగ్గర దాని స్వాభావికము, అంటే ఆ బరువుకున్న స్వాభావికము కూడా దేవుని దగ్గర తేలజేసింది. దేవుని శక్తి దగ్గర. హల్లెలూయా. ఆయన శక్తి అంత గొప్పది. యెషయా గ్రంథంలో ఉంటుంది, పులిసేటితో ఆయన నీటిని కొలిచాడట సముద్రాన్ని. పులిసేటి అంటే ఏంటో తెలుసా? ఇలా రెండు చేతులు కలిపితే దోసుడు, ఒక్క చెయ్యి ఇలా పెడితే పులిసేటి. ఈ పులిసేటితో ఈ ఒక్క చేతితో సముద్రపు జలాన్ని ఆయన కొలిచాడట. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామో తెలుసుకోవాలి. హల్లెలూయా.
నువ్వు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటే ప్రభువుని ఎప్పుడు కూడా దూషించవు నీవు. ఇప్పుడు గొడ్డలి తన స్వభావాన్ని మార్చుకొని అది కాగితం ముక్కలాగా పైకి తేలింది. ఎందుకు? చెట్టులో ఏమైనా ఉందా మహిమ? ఆ కొమ్మ నరికేసాడు, కొమ్మలో ఏమైనా ఉందా మహిమ? కొమ్మ నరికి వేయాలని ఒకవేళ ఎలీషాకి ఎక్కడి నుంచి ఆ ఆలోచన వచ్చింది అంటే అతడు నిర్గమాకాండం దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. గతంలో మనం ధ్యానించాం, మారా చేదైన నీళ్ళు మధుర జలాలుగా మారినట్టుగా దేవుడు మోషేతో చెప్తాడు, ఆ చెట్టును నరికి వేయమని. అందులోను అప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా మధురముగా మారిపోతాయి. ఇప్పుడు నీటిలో వచ్చిన సమస్యకి అది గుర్తు తెచ్చుకున్నాడేమో అతడు దేవుని వాక్యాన్ని, దేవుని మాటని. విశ్వాసంతో అతడు ఆ యొక్క కొమ్మ నరికి వేసాడేమో. వేయగానే అతడు ఒక విశ్వాసంతో దేవుని మీద ఆనుకున్న దైవజనుడు గనుక, దైవ శక్తి మీద ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడు గనుక అతడు కొమ్మను వేయగానే వెంటనే అది నీటిలో తేలిందని. తేలగానే వెంటనే దాన్ని పట్టుకోమని చెప్పారు. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే మునిగిపోయిన జీవితాలకి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. చాలామంది వారి జీవితాలను పతనము చేసుకొని అప్పులు తెచ్చుకొని, ఇప్పుడు ఇతడు ఎరువు తెచ్చుకున్నాడు, ఈ గొడ్డలి అప్పులు తెచ్చుకొని అప్పులు చేసి వ్యర్థమైన వాటి కొరకు, లేకపోతే చెడు కార్యాల కొరకు, మొన్న ఎవరో రాజకీయాల్లో వీళ్ళు గెలుస్తారని వీరు, వాళ్ళు గెలుస్తారని వాళ్ళు లక్షల కోట్ల రూపాయలను పందాలు కట్టి కొంతమంది అది వారు అనుకునేది సాధించలేక దాంట్లో వారి జీవితాలు పతనము చేసుకొని వారి జీవితాలను ముగించుకున్నారు. వాళ్ళు వీరు బాగానే ఉన్నారు, మధ్యలో ఉన్న వీరే వారి జీవితాలను పతనం చేసుకున్నారు. అలాంటి వాటికి వెళ్ళి జీవితాలను పాడు చేసుకొని మునిగిపోయిన వంటి జీవితాలు చిగురు అనే యేసుక్రీస్తు వారి జీవితాల్లోనికి వస్తే మునిగిపోయిన వారి జీవితాలు తేలజేయబడతాయి. హల్లెలూయా. నువ్వు మునిగిపోయావా? ఏ విషయంలో నువ్వు మునిగిపోయావు? ఏ విషయంలో నువ్వు భారభరితంగా కన్నీరు కారుస్తున్నావు? ఏ విషయంలో నువ్వు వేదన చెందుతా ఉన్నావు? ఒక్కసారి యేసుక్రీస్తు వారికి మునిగిపోయిన నీ జీవితాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టు. ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా, నీ సహాయం నాకు కావాలి తండ్రి అని దేవుని వేడుకో. ఈ యొక్క మునిగిపోయిన గొడ్డల కొరకు అలాగే మొర్రపెట్టాడు ఈ యొక్క పనివాడు, ఈ యొక్క పరిచారికుడు. వెంటనే ఎలీషా యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా, లేక తండ్రి అయిన యెహోవా దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. వెంటనే కొమ్మ వేయగానే, అంటే ఆ కొమ్మ యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది, లేకపోతే నీకు మార్గము చూపించి దారి చూపించే ఒక విధానానికి సాదృశ్యంగా ఉంది. మునిగిపోయిన నీ జీవితానికి ద్వారం తెరవబడ్డానికి అది ఒక సాదృశ్యంగా ఉంది. మనం దేవునిని ఏ విధముగా ఆలోచించి, పైవానిగా ఆయన ఆలోచించి మనం ఏ విధముగా చూసి ఆయన తీసుకుంటామో మన జీవితాల్లో ఆయన అదే విధముగా పనిచేస్తూ ఉంటాడు. దైవ శక్తి అదే విధముగా మనలో పనిచేస్తూ ఉంటాడు. కనుక ఇప్పుడు వాడి కన్నీరంతా కూడా తడవబడింది. ఆ యొక్క పరిచారికుని, ఆ యొక్క సేవకుని కన్నీరు, మునిగిపోయిన గొడ్డల కొరకు కన్నీరు, వేదన మొరపెట్టాడంట. అయితే పక్కనే ఉన్న ఎలీషాకి వినబడింది ఆ మొర. వెంటనే వచ్చి అతని యొక్క కన్నీరును తుడిచాడు. అతడు సంతోషంతో దాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు. జీవితం మునిగిపోయిన జీవితాలను, పాడైపోయిన జీవితాలను, పతనమైపోయిన జీవితాలను, ఇంకా వీరు లేవలేరు, వీరు ఇంకా నిలబడలేరు, వీరికి ఇంక ఏదీ లేదు, త్రోవే లేదు అనుకుంటున్న జీవితాలను తేలజేసిన వంటి వాడు ఆయన. హల్లెలూయా. మీరు సాక్ష్యం విన్నారో లేదో, నేను విన్నాను. జక్సన్ అబ్రాహం గారి సాక్ష్యం. 30 కోట్ల రూపాయల యొక్క అప్పట. రూపాయి 2, 100, 1000, 10,000, లక్షలు, 10 లక్షలు కాదు, 30 కోట్లు మునిగిపోయారు, ఫ్యాక్టరీలో లాస్ అయిపోయి. కానీ అతడు ప్రభు వైపు చూశాడు. ఆ దైవజనులు దేవుడు మునిగిపోయిన వారిని తేలజేశారు, అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెట్టారు. హల్లెలూయా. వారికి చేసిన దేవుడు, వారికి దేవుడై ఉన్న దేవుడు, నీకును నాకును దేవుడు ఆయనే. వారికి చేసినట్లే నీకును నాకును చేస్తారు. ఎవరి జీవితాలు పతనమైపోతున్నాయో, ఎవరి జీవితాలు మునిగిపోతున్నాయో
వారు ప్రభు తట్టు చూస్తే వారి జీవితాలను తేల చేసిన వంటి వాడు. తేలిన నీ జీవితాన్ని నువ్వు పట్టుకోవాలి, మళ్ళా దాన్ని వదిలేయకూడదు. ఆ పరిచారికుడు చెయ్యి చాచి దాన్ని పట్టుకున్నాడంట, పట్టుకోవాలి, అది ప్రభు పాదాలకి అప్పగించాలి. అప్పుడు ఆయన నీ యొక్క ఏ విధంగా నడవాలో నీకు ఆయన నేర్పిస్తారు. అది తేలిన తర్వాత నేను తేలిపోయాను, పర్వాలేదు, ఇంకా నాకెందుకు, నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను అంటే మరలా మునిగిపోయే అవకాశం ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు ఆయన ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారో, నీ జీవితం మునిగిపోయిందా, నీ జీవితం పాడైపోయిందా, నీ జీవితం పతనమైపోయిందా, నీ జీవితానికి ద్వారమే తెరవబడలేదా? అయితే ఒక్కసారి యేసుక్రీస్తు వారి వైపు చూడు, ఆయనకు మొర్రపెట్టు. ఆయన నీ జీవితాన్ని తేలజేసి నీ జీవితంలో సంతోషం, ఆనందాన్ని నీ కలుగజేస్తారు. మునిగిపోయి పతనమైపోయిన అనేక మందిని దేవుడు బాగు చేశారు. ఆవిడ జాయిస్ మేరీ గారు, ఆవిడ జీవిత సాక్ష్యాన్ని వినండి. ఎంత కన్నీరు వచ్చేస్తుందో, ఎంత వేదనో, పతనమైపోయింది జీవితం. కానీ పతనమైపోయిన ఆమె అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబడింది, దేవుని సేవకురాలుగా. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పతనమైపోయిన నీ జీవితాన్ని తేలజేసి నిన్ను వెలిగించి అనేకులకి ఆశీర్వాదకరంగా ఆయన నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. కనుక ఒక్కసారి యేసుక్రీస్తు వారి వైపు చూడు. నీ పతనమైపోయి మునిగిపోయిన నీ జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టు. నువ్వు గొప్ప మహిమతో నింపబడి ఆశీర్వాదకరంగా నువ్వు తయారై నువ్వు వెలుగు చేత వెలిగింపబడి అనేకులకి వెలుగుగా దేవుడు నిన్ను నిలబెట్టి ఆశీర్వదించి దీవిస్తాడు. అలా చేసి ప్రభు ఇచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి. ఇక్కడ ఈ మునిగిపోయిన ఎలీషా పక్కన ఉన్నాడు కనుకనే వెంటనే ఆ మాట విని ఆ యొక్క వ్యక్తి యొక్క కన్నీరు తుడిచాడు. యేసుక్రీస్తు నీ పక్కనే ఉన్నాడు కనుక నువ్వు యేసుక్రీస్తు వారి వైపు చూడు. ఆయన నీ కన్నీరు తుడిచి ఆయన నిన్ను బాగు చేసి నీ జీవితాన్ని వెలిగించి అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతారు. అలా చేసి ప్రభు ఇచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి. కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనములు. వెత్తబడిన వాక్యం నూరొంతులుగా ఫలింపు దయచేయండి ప్రభువా. ఇదిగో నాయన తండ్రి, నాయన అయా మునిగిపోయిన గొడ్డలని తయారు చేసిన దేవుడు తండ్రి, దానికున్న స్వాభావికాన్ని మార్చివేసి నూతనత్వాన్ని ఇచ్చి దాన్ని తయారు చేసిన దేవా, ఇదిగో అనేక జీవితాలు మునిగిపోయి నాయన వారి జీవితాలు పతనం చేసుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు ప్రభా. ఎవరైతే దినాన ప్రభా వారి జీవితం పాడైపోయి మేము మునిగిపోయాము అని బాధపడుతున్నారో, అప్పులతో, ఆర్థిక వనరులతో, ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతున్నారో వారితో మీరు మాట్లాడినందుకు వందనములు ప్రభా. వారి జీవితాలను బాగు చేసి వారి జీవితాలను తయారు చేసి ప్రభా వారిని అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెట్టండి ప్రభా. వాక్యం విన్న వారు అందరివి కూడా తండ్రి వాక్యం విని విడిచిపెట్టేవారిగా కాకుండా దేవా, వాక్యానుసారమైన జీవితాన్ని నాకును మాకును దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.